నుంచి బయలుదేరేసాం. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఆడ గమడతాం కదా కొండ, ఆ కొండ మనం ఎక్కబోయేది ఇప్పుడు అదే అనమాట. ఉమ్లింగ్లా వెహికల్స్ అనేవి లైన్ అప్ అయినాయి చూడండి. సో ఇదొక ఫార్మేషన్ అనమాట. అన్ని వెహికల్స్ వచ్చి ఇలా లైన్ అప్ అయిన తర్వాత వెహికల్స్ అన్ని కౌంట్ చేస్తారు. కౌంట్ చేసుకొని మా క్యాప్టెన్ ఉంటాడు కదా, మా క్యాప్టెన్ మొత్తం కౌంట్ చేస్తాడు అనమాట. కౌంట్ చేసుకొని అన్ని వెహికల్స్ ఉన్న తర్వాత అన్ని వెహికల్స్ వచ్చాయని కన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతాం. అది రూల్. ఆ పైన కనబడతాం చూసారా, ఆ పైన అదే అనమాట అబ్జర్వేటరీ. సో మనమైతే ఇప్పుడు అబ్జర్వేటరీకి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు చూడడానికి. జస్ట్ ఒక అబ్జర్వేటరీ అంతే. ఒకే ఒక మనిషి ఉంటాడు, ఎక్కువ ఉండరు అక్కడ. సో మనం ఏం చేస్తున్నాం అంటే దానికి వెళ్ళట్లేదు. అది వచ్చి మొత్తం ఆపరేషన్ మొత్తం బెంగళూరు నుంచి అవుతుంది అనమాట. ఆడ కొండ మీద కనబడుతుందో లేదో నాకు తెలియదు, అదే అబ్జర్వేటరీ. సో మనమైతే ఆ కొండ ఎక్కబోతాం. లెట్స్ రెడీ గైస్. ఓకే గైస్, మనమైతే లైనప్ నుంచి బయలుదేరేసాం. అక్కడ చూడండి, వచ్చేటప్పుడు చూపించాను కదా, ఇదేదో చిన్న చెరువు లాగా ఉంది, నీళ్ళంతా ఉన్నాయి చూడండి ఇక్కడ. అది మ్యాటర్. సో లెట్స్ గో టు ఉమ్లింగ్లా. అబ్బా, నైట్ అయితే ఏమవుతుందో తెలియట్లేదు గైస్, నాకు ఫుల్ ఎనర్జీ డౌన్ వచ్చేస్తుంది. మోస్ట్లీ బాడీ భయంకర హీట్ అయిపోయింది అనుకుంటా నాకు. ఈవినింగ్ అయితే చాలు, ఈవినింగ్ ఒక 8 o'clock అయితే చాలు. అబ్బా, నైట్ నిద్ర కనీసం పనుకున్నానంటే నాకు అన్నం నాకు డిన్నర్ చేయడానికి కూడా లేవాలనిపించట్లేదు. మళ్ళీ మార్నింగ్ ఏమో ఒక నార్మల్. ఈరోజు నైట్ ఏమనుకున్నాను తెలుసా, ఇంకా నేను వెహికల్ ఇక్కడనే పెట్టేసి, ఎందుకంటే నైట్ మేము మళ్ళీ వెనక్కి ఇక్కడ రావాలన్నమాట. ఉమ్లింగ్లాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి రావాలా, నైట్ స్టే ఇక్కడనే. సో కాబట్టి నేనేమనుకున్నాను అంటే రెండు విధాలుగా ఆలోచించాను గైస్. ఒకటి, వెహికల్ ఇక్కడనే పార్క్ చేసి బ్యాకప్ వెహికల్ ఉంది కదా, సో బ్యాకప్ వెహికల్ వెళ్ళిపోదామని చెప్పేసి అదొకటి అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు ఉమ్లింగ్లోనే పోవాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకుని వద్దాం, వల్ల కావట్లేదు నైట్ అనుకున్నాను యాక్చువల్గా. కానీ మార్నింగ్ ఒక 7 o'clock అంతా ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. ఏమవుతుందో నైట్ అయితే మరీ ఘోరంగా తయారవుతుంది హెల్త్. సో ఎనీవే, మీకు చెప్పినట్లు మా స్టే ఉంది కదా, ఇప్పుడు మేము స్టే చేసాం కదా, అక్కడికి మళ్ళీ అయితే మేము నైట్ వచ్చేస్తాం. మళ్ళీ నైట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ స్టే అనమాట. స్టే చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి లేక్ అయితే బయలుదేరుతాం. సో రేపు మార్నింగ్ మాట్లాడదాం. ప్రస్తుతానికైతే మనం ఉమ్లింగ్లాకి వెళ్తున్నాం గైస్. ఇంకా వెళ్తూనే ఉన్నాం గైస్. కాకపోతే ఏంటంటే మా క్యాప్టెన్ అయితే చేంజ్ అయిపోయాడు. ఈ డ్రీమ్ రైడర్స్ అనేవాళ్ళు దాదాపు ఒకేసారి 2-3 బ్యాచ్లు అనమాట. 2-3 బ్యాచ్లు అయితే అరేంజ్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు. ఒక బ్యాచ్లో 25 members దాకా ఉంటారు, 20 to 25 members అనుకోండి. మాతో పాటు ఏంటంటే ఇంకో బ్యాచ్ ఉండింది, వాళ్ళకి అందరికీ హెల్త్ ప్రాబ్లం అయిందంట. సో కాబట్టి వాళ్ళు ఇంకా ఎవరు ఇంకా ఉమ్లింగ్లా మేము వెళ్ళమని చెప్పారంట. దాంట్లో నుంచి ఒకడు మాత్రం వస్తానని చెప్పారంట ఉమ్లింగ్లాకి. సో వాడు వచ్చి మా బ్యాచ్లో కలుసుకునేస్తాడు. అండ్ మోరోవర్ ఆ బ్యాచ్లో లీడ్ ఉంటాడు కదా, ఆ లీడ్ వచ్చి ఇక్కడ వస్తున్నాడు. అండ్ దెన్ మా క్యాప్టెన్ వచ్చి వెనకాల స్వీప్ చేస్తున్నాడు అనమాట. సో యా, ఇక్కడేమి పెద్దగా ఆఫ్ రోడ్ అయితే లేదు, తార్ రోడే ఉంది ఇక్కడ చూడొచ్చు. తార్ రోడ్ కాకపోతే ఏంటంటే పాట్ హోల్స్ ఉన్నాయి, చాలా పాట్ హోల్స్ ఉన్నాయి. ఇంకా ఎంత దూరం ఇలా తార్ రోడ్ ఉంటుందైతే తెలీదు. ఏ రోడ్ తీసుకుంటామని కూడా తెలియదు గైస్ యాక్చువల్గా. దీనికి వెళ్ళడానికి 2 రోడ్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి రోడ్డు మామూలుగా ఉంటుంది, ఇంకో రెండు ఆఫ్ రోడే. కాకపోతే ఒకటేంటంటే ఫుల్ డస్ట్ ఉంటుంది అనమాట, మట్టి కూడా చెప్పలేము, డస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అలాంటి రోడ్ అయితే చెప్పాము ఉంది. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ జరిగినప్పుడు నేను చెప్పాను అనమాట, ఆ డస్ట్ ఉండే రోడ్లోనే వెళ్ళాలి, తీసుకెళ్ళండి అని చెప్పాను. మరి ఇతను ఏ రోడ్లో తీసుకెళ్తాడో ఏంటో మరి తెలియదు. మరి మన ఈ రైడ్లో ఈరోజు ఫస్ట్ మెటల్ బ్రిడ్జ్. వావ్, చూడండి ఎలా ఉందో, అక్కడంతా సౌండ్ వస్తూనే ఉంది. ఇంకా ఒక్కొక్క వెహికల్ వస్తుంటే సౌండ్ వస్తూనే ఉంటుంది. క్లైమేట్ అయితే బాగానే ఉంది. నేనైతే అగైన్ సేమ్ 3 లేయర్లు అయితే వేసుకున్నాను. మార్నింగ్ మేము ఆ కొండ చూసాము, అదేంటిది ఉమ్లింగ్లా పీక్ అయితే చూసామన్నమాట, ఉమ్లింగ్లా పాస్. దాంట్లో అప్పుడేమో వర్షం పడతా ఉన్నింది. వర్షం అంటే అదే స్నోఫాల్ అయితే జరుగుతూ ఉన్నింది అక్కడ చూసినప్పుడు. మా హోమ్ స్టే నుంచి ఈజీగా అది కనబడుతుంది అనమాట. సో అదైతే కనబడింది మా బాగా.
స్నోఫాల్ అయితే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు మరి. గైస్ ఆఫ్ రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎట్లుందో, మొత్తం ఆఫ్ రోడే, రోడ్డే లేదు ఇక్కడెక్కడ. సూపర్ సూపర్. ఇసుక వేరే ఇక్కడ స్కిడ్ అవుతుంది బాగా. ఓకే గైస్, ఎలా ఉన్నా ఏం చేయలేం, మనం అయితే రైడ్ చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఇక్కడంతా సాడల్ చేస్తే బాగుంటుంది, సాడల్ చేసి రైడ్ చేస్తే సూపర్ ఉంటుంది. కాకపోతే సాడల్ చేసి రైడ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఈ వ్యూ పోతుంది, గోప్రో వ్యూ ఉంది కదా, ఆ గోప్రో వ్యూ అయితే వెళ్తుంది అనమాట. అందుకోసం నేను మ్యాక్సిమం కూర్చొని రైడ్ చేస్తూ ఉంటాను. వా ఏం ఆఫ్ రోడ్ రా బాబు. అంతే కాసి ఈ ఆఫ్ రోడ్ ఫినిష్ చేసుకొని బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకో సంవత్సరం దాకా నాకు ఆఫ్ రోడే వద్దు. ఓ ఉడుము, ఓకే. డస్ట్ రోడ్ అయితే వచ్చేసింది మనకి. ఈ డస్ట్ ఈ రోడ్లోనే ఇంకెళ్ళాలి మనకి, ఇంతే. ఈ రోడ్ అంతా ఇట్లే ఉంటుంది ఇంకా మనకి. ఉమ్లింగ్లోకి వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. సో నేనైతే కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే షాక్ అబ్జార్బ్ మరీ ఘోరంగా తిప్పి కొడుతుంది. నేను షాక్ అబ్జార్బ్ చేంజ్ చేశాను, మన ఏంటది ఎక్స్పల్స్ షాక్ అబ్జార్బ్తో చేంజ్ చేశాను అనమాట. దీన్ని షాక్ అబ్జార్బ్ తీసేసి ఎక్స్పల్స్ అయితే వేసాను. అయినా కానీ అంత కంఫర్ట్గా ఏం లేదు కదా ఇది. ఇంకేదన్నా చూడాలి దీనికి. ఆఫ్ రోడ్లో షాక్ అబ్జార్బ్స్ బాగుంటేనే అసలు మనం ఎలాగైనా రైడ్ చేయొచ్చు అనమాట. ఆ బంప్ తీసుకుంటా ఉంది, మళ్ళీ ఎట్లే వెనక్కి తిరిగి ఫాస్ట్ కొడతా ఉంది. సో అందుకోసమే బాడీలో మొత్తం పెయిన్స్ వస్తుంది అనమాట ఈవినింగ్ అయితే. ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి కొంచెం స్లోగా వెళ్తున్నాను. అందులో మట్టి కసి ఆడబట్టిన బీభత్సమైన మట్టి చూడండి. ఓ దుమ్ము అట్టే లేస్తూ ఉంది వెళ్తా ఉంటే. ఇక్కడ కూడా మొత్తం రోడ్ వేసేటట్లుగా ఉన్నారు, మొత్తం తవ్వి పెట్టున్నారు. కంపల్సరీ ఇది కూడా రోడ్ వేస్తారు, నో డౌట్. ఇక్కడ మాత్రం తార్ వెహికల్ ఉంటే సూపర్గా తోలొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అబ్బా ఎండ అయితే బీభత్సంగా ఉంది గైస్. ఎటో రెయిన్ గేర్ అయితే వేయలేదు ఇక్కడ కాదు, కానీ మనం ఆ కొండ ఎక్కేటప్పుడు రెయిన్ గేర్ వేసుకోవాలా. ఎండ విచిత్రంగా ఉండదు, లోపల ఉడికిపోతుంది అట్లే. ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్స్ అబ్బా ఇక్కడ. కొంచెం వర్షం పడుతుంది, కొంచెంసేపు మంచి వర్షం పడుతుంది, దాని తర్వాత ఎండగా వస్తుంది, దాని తర్వాత చలి ఉంటుంది, దాని తర్వాత బీభత్సమైన ఏంటది గాలులు. అప్ప ఏడెన్సం ఎట్లా ఓడేస్తున్నారు. ఓ మై గాడ్, మా రోడ్డు చూడండి ఎట్టుందో. ఏమైనా స్కిడ్ అయితే ఇంకేమైనా ఉందా ఆ పరిస్థితి. ఓ అబ్బా, ఇప్పుడే ఎట్లుంటే వచ్చేటప్పుడు ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఎందుకంటా అంటే ఇప్పుడైనా కనీసం మనకి ఎనర్జీ ఉంది, వచ్చేటప్పుడు అస్సలు ఎనర్జీ ఉండదు. అబ్బో ఓ ఓ ఓ ఓ ఓ ఓ అబ్బా ఎట్లా చూడండి రోడ్డు. ఇదండి ఆఫ్ రోడింగ్ అంటే. ఇంకా నాకు ఆఫ్ రోడింగ్ వద్దురా బాబాయ్. ఎదురుగా కారు వేరే వస్తూ ఉంది, దానికి ఎలా సైడ్ ఇవ్వాలో అర్థం కాల. అబ్బా వెళ్ళిపోవచ్చు గైస్, స్లోగా వెళ్తే ఇది పెద్ద కష్టమేం కాదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే స్లోగా వెళ్ళాల అంతే. చూడండి ఫాస్ట్గా వెళ్తేనే స్కిడ్ అవుతుంది, నిదానమే అమ్మా నిదానమే ప్రధానం. బండి ఆఫ్ అయిపోయింది, పక్కాగా ఇరుక్కునేసింది బండి.
ఏయ్ అక్కేలా సార్ మజాకా పిచ్చి ఎక్కిస్తాండా అది. అబ్బా ఓహోహోహో అమ్మ అమ్మ అమ్మ. ఈ గుంత చూడండి కదా ఎలా ఉందో. ఓకే ఫస్ట్ గేర్లో వెళ్ళిపోవచ్చు, ఈజీగా వచ్చేవచ్చు. ప్లస్ జాగ్రత్త, అంతే సింపుల్. మెల్లిగా వచ్చేవచ్చు కదా ఈజీగా, ఇదంతా పెద్ద కష్టమేం కాదు. RX 100 ఎత్తుకొని తోలినోడిని ఇదంతా ఒక ఇదే. డ్రాయింగ్ కమాన్. అబ్బా ఏం ఆఫ్ రోడ్ గా సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఏంటంటే ఇదే ఆఫ్ రోడే 3 రోజులు ఏంది 3-4 రోజులకి ఇదే ఆఫ్ రోడ్ తోలుతా ఉంటే విసుగొచ్చేస్తుంది మనుషులకి. ఏంద్రా ఈ ఆఫ్ రోడ్ అని చెప్పేసి. అందుకోసం విసుగ్గా ఉందే తప్ప వేరే ఏదైతే లేదు, కష్టంగా ఏం లేదు. ఆహాహా ఇక్కడ మొత్తం తువ్వి అమ్మ దారేది ఇక్కడ. ఏడు దింపెక్కాల్సిందే. తోయాల్సిందే కదా. థ్యాంక్ యూ బ్రో. సో గైస్ మేమైతే ఆ బ్రేక్ పాయింట్ నుంచి అయితే బయలుదేరేస్తాం. ఇంకా ముందర ఇంకా ఘోరంగా ఉంటుందంట రోడ్డు, ఫుల్ శాండ్ అంట. అరే బాబోయ్ ఇక్కడనే వల్ల కావట్లేదు, ఇంకా ముందర ఎలా ఉంటుందో ఏందో మరి. ఓకే గైజ్, ఎలా ఉన్నా మనం అయితే హుమ్లింగ్లా వెళ్ళాల్సిందే, నో డౌట్. ఏంది వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, మనం కొంచెం స్లోగా వెళ్తాం. మ్యాక్సిమం అంటే ఒక 5 minutes డిఫరెన్స్ ఏమో. ఎక్కడ ఆగినారు అనుకుంటే 5 minutesలో మనం వచ్చేస్తాం, అంతే కదా డిఫరెన్స్. ఓకే ఆల్ సెట్. జై ఆంజనేయ, జై వీరాంజనేయ, గణపతి బాబా బోరియా, అంతే. ముందర చూడండి, అందరు కనబడుతుంది కదా మీకు గ్లేషియర్ కొండలు, అక్కడికైతే వెళ్ళిపోతాం మనం. అక్కడ కనబడుతుంది కదా, అదే అనమాట. నాకు తెలిసి ఎట్లయినా ఇంకొక 70 kilometers అయితే ఈజీగా ఉంటుంది. అక్కడ చూడండి గైస్, గుర్రాలు చూసారా, హిమాలయన్ గుర్రాలు ఎలా ఉన్నాయి చూడండి, హైట్గా ఉన్నాయి ఎట్లే. అబ్బా ఏమున్నాయి చూడండి, ఒక 7-8 ఉంటాయి గైస్. అవి కొండ కూడా ఎక్కుతున్నాయి బాబాయ్. ఓకే లెట్స్ రైడ్. పైనకి పోను అసలు వెదర్ చేంజ్ అయిపోతుంది, నాకైతే జిల్లుగా కొడుతుంది గాలి. ఎక్కడ నేను అక్కడ కోల్డ్ ఎయిర్ ఫీల్ కావట్లేదు, కానీ ఓన్లీ అట్ ఫింగర్స్ దగ్గర మాత్రం జిల్లుగా ఉంది గైస్. నాకైతే ఇంకా ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఇంకా కొంచెం ఉండాలనిపిస్తుంది గైస్. అంత బాగుంది తెలుసా ప్యాంగాంగ్ లేకు, చాలా బాగా నచ్చింది. ఓన్లీ వెదర్ ఖరాబ్గా ఉంది కానీ లేక్ మాత్రం సూపర్. ఇదే వాళ్ళకి సమ్మర్ అంట, ఇది ఈజ్ ద సమ్మర్. ఇంకా పోను వాళ్ళకి ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుందంట. సమ్మర్ అయితే ఇదే. అబ్బా ఓ అమ్మా, ఈ ఎత్తు పొలాలు చూడండి. ఓకే ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి మట్టితో స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నాను.
ఇంకొంచెం దూరం పోయిన తర్వాత మట్టి ఇంకా ఎక్కువ ఉంటుందంట. మా క్యాప్టెన్ ఏం చెప్తున్నానంటే మట్టి చాలా ఎక్కువ ఉంటుంది, సో మీరు శాడ్లింగ్ అయితే అదే నిల్చుకొని రైడ్ చేస్తాం కదా, అదైతే మీరు చేయొద్దండి, మీకు గ్రిప్ దొరకదు, ఫాల్ డౌన్ అయిపోతారు, కాబట్టి కూర్చొని తోలండి. మీకు ఎక్కడైతే ఈ మట్టి రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎత్తుగా ఉంటుంది దారి, సో అక్కడంతా మీరు ఫస్ట్ గేర్లోనే తోలాలి. మీకు పవర్ కానీ అందలేదంటే, బైక్ నుంచి పవర్ రాలేదంటే ప్రాబ్లం లేదు, ఫస్ట్ గేర్లో తోలండి. కొంచెం బండి ఆపేసి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రైడ్ చేయండి. అలాగే రైడ్ చేస్తారంటే క్లచ్ ప్లేట్లు దొబ్బేస్తాయి, మళ్ళీ వెహికల్ టో చేయాల్సి వస్తుంది, టోవింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మీకు అంటున్నాడు. చూద్దాం మన అకేలేస్ అయితే ఎలా పెర్ఫామ్ చేస్తాడో అక్కడ. ఎలా ఉంది చూడండి గైస్ రోడ్డు, మొత్తం డస్ట్ గైస్, రోడ్ మీద మొత్తం అట్లే మట్టి పిండిలు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. బాబోయ్, ఫస్ట్ ఆర్ సెకండ్ గేర్ అంతే, మ్యాక్సిమం అంటే నేను సెకండ్ గేర్లో వేసి వెళ్ళాను అంతే. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్. ఇప్పుడే కొంచెం థర్డ్ గేర్ వేసాను యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే కొండ పైకి వచ్చేసాను కదా నేను ఇప్పుడు, ఇంతసేపు కొండ ఎక్కాం, అబ్బా బీభత్సమైన అప్పది. వచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే ఈ ద్వారానే రావాలంటే అబ్బో చాలా కష్టం. అయినా కానీ ఓకే గైస్, గుండె నిబ్బరం చేసుకొని రైడ్ చేద్దాం. సో ఇలాంటి కష్టమైన రోడ్లో కూడా మన అకేలేస్ ఈజీగా తేలుతున్నాడు. దీనికోసమైనా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అబ్బా గుంతలుగా ఉంది రోడ్ చూడండి, ఇక్కడ చూడండి ఏమే, ఇది టర్ను, ఈ టర్న్లో మట్టి, ఓహోహోహో, అబ్బా దాహం వేస్తుంది, బాగా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది ఈ క్లైమేట్లో అయితే, ఎందుకంటే కొండ పైన ఉన్నాం కదా, ఈ యూవీ రేస్ చాలా మనకి ఘోరంగా పడుతూ ఉంటుంది. అబ్బా ఎంత పై అప్పు చూడండి ఎట్లుండదో, ఇంత అప్పులో నేను ఇది తోలడం నేను ఫస్ట్ టైం గైస్. ఈ ఉమ్లింగ్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే ఎత్తులో ఉంటుంది. కమాన్ అకేలేస్, యూ క్యాన్ డూ ఇట్. దిస్ ఈజ్ ఉమ్లింగ్లా. అబ్బా నాకు కానీ షాకా సోస్ బాగుంటే పిచ్చెక్కిచ్చునేవాడిని నేను.